నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. ఈరోజు మనం కూరతో పని లేకుండా లంచ్ బాక్స్లో పెట్టడానికి వీలుగా ఉండే పుదీనా రైస్ని తయారు చేసుకున్నాను. 2 కట్టలు పుదీనా ఒలిచిపెట్టానండి. ఇది శుభ్రంగా కడిగి తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు, ఒక 6 వెల్లుల్లి గబ్బాలు, 2 ఇంచుల అల్లం ముక్క తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని మనం పేస్ట్ చేసుకోవాలి. చిన్న జార్ అయితే బాగా మెదుగుతుందండి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేట్టుగా పేస్ట్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పుదీనా కలిపి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలని కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలానే ముందుగా మనం రైస్ని ఇట్లా పొడి పొడిగా ఉంచి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. అలాగే ఒక క్యారెట్ తీసుకున్నాను. కొంచెం జీడిపప్పు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క తీసుకున్నానండి. ఇప్పుడు మనం తాలింపు వేద్దాము. పెట్టానండి రైస్ వేయడానికి. ఇప్పుడు మసాలాలు వేస్తున్నాను. కొంచెం ఇలాచి ఇట్లా ఓపెన్ చేసి వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. అలాగే ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నానండి. ఇది క్యారెట్ అన్నది ఆప్షనల్ అండి. కొంచెం హెల్తీగా చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు. మసాలా దినుసులు, జీడిపప్పు ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం క్యారెట్ వేద్దాము. కొంచెం కారం తగ్గుద్ది అనుకుంటే ఒక పచ్చిమిరపకాయ కూడా వేయచ్చు. మనం ఆ పేస్ట్లో 3 పచ్చిమిరపకాయలు వేసాం కదండి, ఇక్కడ కూడా వేసాను. ఇది చేసుకోవడం చాలా ఈజీనండి. ఆనియన్స్ కూడా వేసేద్దామండి. ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. మొత్తం ఒకసారి కలపాలి. ముక్కలు సాల్ట్ వేస్తున్నానండి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. త్వరగా మగ్గుతుంది. మనం పేస్ట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. క్యారెట్, ఆనియన్ మగ్గిందండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా, అది దీనిలో వేసేద్దాం. వేసి మొత్తం అంతా కలపాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. పుదీనా పేస్ట్ అంతా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనం వండించుకున్న అన్నం ఉంది కదా, దీనిలో వేసేయాలి. చేసుకోవటం ఈజీనండి. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీన్ని. మొత్తం అంతా కలిసేట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ మనం సిమ్లోనే ఉంచుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు, లేకపోతే ఆ పేస్ట్ అంతా అడుగంటుతుంది. రైస్ అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలండి. ఆ పేస్ట్ అంతా రైస్కి పట్టాలి. ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మార్నింగ్ చేసిన రైస్ మిగిలితే ఈవినింగ్ కూడా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. వేడివేడిగా తినడానికి కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.